ప్రతి వ్యక్తి ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించి తీరాలి. పూర్వకాలంలో అందరిళ్లలో శివలింగాలు ఉండేవి, అవి లేకే వాళ్ళు మనం పాడైపోతున్నాం. చక్కని శివలింగం పెట్టుకోండి. కిం బహూక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. ఎందుకు ఇన్ని మాటలు? శివలింగం అందరి ఇళ్లలో ఉండొచ్చు, అందరూ శివలింగాన్ని ముట్టుకుని పూజించవచ్చు. స్త్రీణామపి ఆడువారికి, తథా అన్యతః ఇతరులకు, అందరికీ శివలింగం మీద అర్చన మీద అధికారం ఉన్నది. మీ ఇళ్లలో అధికారం ఉంది గనక శివలింగం పెట్టుకు పూజించండి. శివలింగం ఇంట్లో ఉండకూడదని ఎవడన్నా చెబితే వాడిని శవంతో సమానంగా చూసి అవతలకి గెంటేయండి అని నందీశ్వరుడు శివపురాణంలో ఋషులకి చెప్పాడు. ఈ శ్లోకం శివపురాణంలోది. కాబట్టి అందరిళ్లలో లింగం ఉండాలి. ఇళ్లలో ఉండి తీరాలి తప్ప ఆ గుళ్ళోకి వెళ్లి మనం ముట్టుకోవడానికి దానికి నియమాలు ఉంటాయి. అక్కడ అర్చకులే పెడతారు. కానీ నీ ఇంట్లో నువ్వు లింగం పెట్టుకుని పూజించవచ్చు. అలా ఉండి తీరాలట. అసలు శివలింగం లేని ఇంట్లో అన్నం తింటే అది శవం దగ్గర